ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించిన ఒక వాక్య భాగము, యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత మూడోసారి తన శిష్యులకి కనిపించినప్పుడు జరిగిన ఒక సంఘటన. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనము. దోనె కుడి పక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. శిష్యులు రాత్రంతా శ్రమించినా ఏమీ దొరకలేదు. కానీ యేసు చెప్పిన మాట విని దోనె కుడి పక్కను వలవేయుడి అని ఆయన చెప్పినట్లు చేసినప్పుడు ఆశ్చర్యమైన ఫలితం వచ్చింది. మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. చాలాసార్లు మనం మన తెలివితో ప్రయత్నిస్తాం, కానీ ఫలితం ఉండదు. కానీ దేవుని వాక్యానికి, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు ఆయన ఆశీర్వాదం మన అంచనాలకు మించి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మాట వినాలి, ఆయనపై విశ్వసించాలి, విధేయతతో ముందుకు సాగాలి. అప్పుడు ఖాళీగా ఉన్న వల కూడా నిండి సంపూర్ణ ఆశీర్వాదంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యంలో ఉన్న ఈ సత్యం కోసం మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, మేము చాలాసార్లు మా బలం మీదే ఆధారపడుతున్నాం, కానీ మీరు చెప్పిన మాటకు విధేయత చూపించినప్పుడు నిజమైన ఆశీర్వాదం వస్తుందని మాకు గుర్తు చేస్తున్నాం. ప్రభువా, యేసయ్యా, మా హృదయాలను నీ మాట వినేలాగా చేయండి. మేము సందేహించకుండా, ఆలస్యం చేయకుండా నీవు చెప్పిన దానిని చేయగల ధైర్యం, సామర్థ్యం మాకు ప్రసాదించండి. మా ఖాళీ జీవితాల్లో మీరే నింపండి. మా కష్టాలను దీవెనకరంగా మార్చండి. నీ చిత్తమే మా చిత్తముగా మా జీవితంలో జరుగునుగాక. మా ప్రార్థనను మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.